అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పెద్దల ఒడి విలువల బడి. రచన కె లక్ష్మీ శైలజ గారు. మరి కథలోకి వెళ్దామా? నారాయణ, ఈరోజు శనివారం కూడాను. మీరు త్వరగా తయారైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దాం అని వేదాంతమ్మ తన కొడుకు నారాయణను పిలిచింది. అమ్మ, నీకు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మమ్మల్ని ఆశీర్వదించమ్మా అంటూ పెద్ద కొడుకు భద్రయ్య, కోడలు మంగమ్మ వచ్చి వేదాంతమ్మ పాదాలకు నమస్కరించారు. ఆమెకు వెంకటగిరి చీరను బహుకరించారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అంటూ ఆమె అక్షింతలు వారి తలల మీద వేసి ఆశీర్వదించారు. నువ్వెలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని నీ స్నేహితురాలుగా నా దీవెనలు అందిస్తున్నాను అంటూ కామేశ్వరమ్మ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల పుస్తకాన్ని వేదాంతమ్మకు అందించింది. కాము, ఈ పుస్తకం మనం ఒకసారి లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదివాం, గుర్తుందా? మళ్ళీ చదవాలని అనిపిస్తూ ఉండేది. నా కోరిక తీర్చావు. చాలా సంతోషంగా ఉంది అందామె ఆ పుస్తకాన్ని తీసుకొని కళ్ళకద్దుకుంటూ. వాళ్ళిద్దరూ పెళ్ళైనప్పటి నుంచి పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. వారి స్నేహం కొత్త కోడళ్ళు అప్పటి నుంచి మొదలై దినదిన అభివృద్ధి చెందింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇద్దరూ ఒకరికొకరు సలహాలను ఇచ్చుకుంటూ జీవితాలను ప్రశాంతంగా పిల్లా పాపల దగ్గర గడుపుతున్నారు. వారి కోడళ్లను కూడా కూతుళ్ళలాగే చూసుకుంటున్నారు తప్ప ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు. కాబట్టి కోడళ్ళు కూడా వీళ్ళను వాళ్ళ అమ్మ కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. స్నేహితురాళ్ళిద్దరూ మంగమ్మ ఇచ్చిన పాయసం తాగారు. వేదాంతమ్మ ఈ వయసులో కూడా చక్కగా అన్ని పనులు చేస్తూ కోడలికి సహాయంగా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తూ వారికి అండగా ఉంటుంది. పెద్ద కొడుకు కోడలి దగ్గరగా సొంత ఇంట్లో ఉంటుంది. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు ఆమెను గౌరవంగా చూసుకుంటారు. పెద్దల మాట చద్ది మూట అన్నట్టుగా ఆమె మాటలను ఇంట్లో ఆమె పిల్లలందరూ చక్కగా పాటిస్తారు. భద్రయ్య రెండో కూతురు అపర్ణ, చిన్న కొడుకు అవినాష్, కోడలు శివాని, వాళ్ళ సంవత్సరం వయసున్న పిల్లవాడు శిరీష్ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. ఒక శాలువా కప్పారు ఆమెకి. థ్యాంక్ యూ అందామె. ఇంతలో చిన్న కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవరాళ్ళు ఫోన్లో హ్యాపీ బర్త్డే అంటూ గ్రీటింగ్స్ చెప్పడంతో కొద్దిసేపు సెల్ ఫోన్తో బిజీగా ఉండిపోయింది. కొద్దిసేపు తర్వాత అపర్ణ కాలేజీకి, అవినాష్ తన స్కూల్కి, భద్రయ్య ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎంపీడీఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న భద్రయ్యకి 59 సంవత్సరాలు. 25 ఏళ్ల వయసున్న అపర్ణకు తను రిటైర్ అయ్యేలోగా పెళ్లి చేయాలని ఆయన ఆలోచన. అపర్ణ లెక్చరర్గా జాబ్ చేస్తోంది, కానీ సంబంధాలు కుదరటం లేదు. ఈ మధ్య ఒక సంబంధం వాళ్ళు, మా అబ్బాయి అమెరికా వెళ్ళినా ఇబ్బంది కాబట్టి అమ్మాయి ఉద్యోగం చేయకుండా ఉన్నా పర్వాలేదనుకుంటే పెళ్ళికి ఓకే అన్నారు. భద్రయ్య ఆలోచనలో పడ్డాడు. అమ్మాయికి సేఫ్టీగా ఉన్న ఉద్యోగం వదులుకోమన్నారంటే వాళ్ళు అలా చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. మంగమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఈ కాలంలో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా అని. అపర్ణ అంత తెలివితేటలు ఉన్న అమ్మాయి కాదు. ఎక్కువగా తల్లిదండ్రులు చెప్పిందే వింటుంది. అందువల్ల ఉద్యోగం మానే విషయం గురించి పట్టించుకోలేదు. కానీ వేదాంతమ్మ మాత్రం గట్టిగా వ్యతిరేకించింది. అపర్ణ లేకుండా చూసి ఇలా అంది, భద్రయ్య, ఈ సంబంధం వద్దురా. అబ్బాయి మనసులో ఆడపిల్లలంటే చులకన భావం ఉందని అనిపిస్తోంది. గౌరవంగా చూసేవాడైతే ఇలా అమ్మాయిని ఇంట్లో ఉంచాలనుకోడు. ఇప్పుడే ఇలాంటి ఆంక్షలు పెడితే రేపు పిల్లని ఇంకెంత బాధ పెడతాడో. అందరం బాధపడాలరా, వద్దని చెప్పేద్దాం. పెళ్ళి కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు అంది. ఆ మాటలకి భద్రయ్య కూడా, అవునమ్మా, మొదట చెప్పారు కాబట్టి సరిపోయింది. తర్వాత పిల్లని హింసిస్తుంటే ఏం చేయలేక ఇబ్బంది పడేవాళ్ళం అన్నాడు. అత్తగారు చెప్పింది నిజమే కదా, పిల్లకు వయసు మీరుతోంది, పెళ్లి చేసేయండి అని తొందర పెట్టకుండా జాగ్రత్తగా ఆలోచించారు అనుకుంది మంగమ్మ. ఎంఎస్సి ఎంఈడి చదివిన అపర్ణకు మంచి ఫ్యూచర్ ఉంది. ఉద్యోగం మానటం ఏమిటని అనుకుంటోంది. అపర్ణకు కూడా ఆ మాటలు కష్టంగానే అనిపించాయి. అందుకే అందరి మనసుల్లోనూ బంధువుల్లోనూ ఎవరైనా ఉంటే బాగుండనిపించింది. తెలిసిన వాళ్ళైతే ఆడపిల్లలను వేధించడం తక్కువగా ఉంటుందని ఆశపడుతున్నారు.
ఆ రోజు ఉదయం 10 గంటల తర్వాత అత్త కోడళ్ళు శిరీష్ని ఎత్తుకుని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఇక్కడ స్మరించుకుని నీ కొండకు నీవే రప్పించుకో అనుకుంటూ అర్చన చేయించుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తులసి కోటకు నమస్కరిస్తూ పక్కన గోవు మహాలక్ష్మి తోకకు నమస్కారం చేయటం అలవాటు. ఆ రోజు ఎందుకో గోవు కనిపించలేదు. ప్రసాదం తీసుకుని మండపంలో కూర్చుని కూడా ఎదురు చూశారు. అటుగా వెళ్తున్న పూజారికి నమస్కరించి గోవు గురించి అడిగారు. అందుకు ఆ పూజారి, ఇంకెక్కడి గోవు మా లక్ష్మి తల్లి, 2 రోజుల క్రితమే చనిపోయింది. మేత కోసం ఆవుని పొలం వైపు తీసుకెళ్ళమంటే గోపాలుడు ఎక్కడెక్కడ తిప్పాడో ఏమో, దారి పొడవున ప్లాస్టిక్ కవర్లు తింటూ వెళుతూ ఉంటాయి. దాని పొట్ట నిండా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయట, అవి జీర్ణం కావట, అందువల్ల చనిపోయిందట అని విచారంగా చెప్పి వెళ్ళాడు. వేదాంతమ్మ కంట్లో నీరు తిరిగింది. అయ్యో పాపం అంటూ కూలబడింది. ప్రతి శనివారం గుడికి రావటం అలవాటు. గోవు మహాలక్ష్మికి కుంకుమ పెట్టి చుట్టూ తిరిగి నమస్కారం చేసేవాళ్ళు. ఇంట్లో ఏ శుభకార్యానికైనా ఆవు పంచితం ఇంట్లో చల్లి శుద్ధి చేసుకునేవారు. చిన్నపిల్లలు కూడా తోకకు మొక్కి నమస్కారం చేసేవారు. ఇప్పుడు ఇలా జరిగింది ఏమిటని దిగులు పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె దిగులుగానే ఉంది. మధ్యాహ్నం కాలేజీ నుంచి వచ్చిన అపర్ణ విషయమంతా మంగమ్మ ద్వారా విని, నానమ్మ, మనం టీవీలో ఈ వార్తలు వింటున్నాం కదా, గోవులు ఇలా ప్లాస్టిక్ కవర్స్ తిని ప్రమాదంలో పడుతున్నాయని, అందుకే అక్కడక్కడ గో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని సంస్థలు. కొన్ని దేవాలయాలు ఆవుల పోషణకు సంబంధించి సేకరించి వాటిని సంరక్షిస్తున్నారు, చందాలను సేకరించి మరి. కానీ అలా జరగని ఊళ్ళలో రోడ్ల పక్కన చెత్త కుప్పల్లోంచి చెడిపోయిన ఆహార పదార్థాలు ఉన్న ప్లాస్టిక్ కవర్స్ తిని అవి జీర్ణం కాక గోవులు చచ్చిపోతున్నాయి అంది. అది కాదే తల్లి, ఆ గోవు దీనంగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తోంది అందామె విచారమైన మనసుతో. పోనీ నానమ్మ, మనం ఒక గోవుని ఇంటికి తెచ్చి పెంచుకుందాం, ఒక మనిషిని దాని ఆలనా పాలన చుట్టానికి నియమించుకుందాం. ఆ గోవును సాకుతూ నువ్వు నీ దుఃఖాన్ని మర్చిపోవచ్చు. పోయిన గోవు విషయంలో మనం ఇంతకంటే ఏం చేయలేం కదా అంది అపర్ణ ఆమెకు నచ్చ చెప్తూ. ప్లాస్టిక్ వస్తువులు వాడితే మన ఆరోగ్యం దెబ్బతింటుందని, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని న్యూస్ పేపర్లో చదివాం కదా. ప్లాస్టిక్ డబ్బాలు మొదలైనవి వాడితే క్యాన్సర్ తొందరగా వచ్చే అవకాశం ఉందని అవన్నీ తీసేయమని మొన్న ఒక లింక్ కూడా చదివాను యూట్యూబ్లో. ఈ విషయంలో మనం ఏదైనా చేయగలమా అంది మంగమ్మ. ఎందుకు చేయలేమమ్మా, మన పరిధిలో మనం చేసేవి చేద్దాం. ఈ గోవు మహాలక్ష్ములు ప్లాస్టిక్ కవర్స్ తిని చచ్చిపోతున్నాయి. పనికిరాని ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ భూమి లోపల కరిగిపోకుండా పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆ నేలలో పంటలు సరిగా పండవు, నీటి నిల్వలు సరిగా ఉండవు. అందువల్ల మనుషుల జీవితాలకు ఇబ్బందులు వస్తున్నాయి. మన జీవితాలకు ఇబ్బంది కలిగించే ఈ ప్లాస్టిక్ని తరిమేసే కార్యక్రమాన్ని మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం. మనం ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే ప్లాస్టిక్ డబ్బాలను మొదట్లో నువ్వు తీసేయమ్మా. ఈరోజు సాయంత్రం పని పిల్లను 1 గంట ఎక్కువసేపు ఉంచి నువ్వు ఆ అమ్మాయి హెల్ప్ తీసుకో. వాటి స్థానంలో స్టీల్వి లేదా పింగాణివి వాడుకోవచ్చు. నేను నాన్న సాయంకాలం బజార్కి వెళ్ళి కావలసిన స్టీలు పింగాణి వస్తువులు తెస్తాం అంది అపర్ణ. అవును మంగ, ముందు మన ఇంటిని ప్లాస్టిక్ రహితం చేద్దాం, ఆ తర్వాత మనం వేరే వాళ్ళకి సలహాలను ఇద్దాం. ఇప్పుడు మనం చెప్తే ఎవరైనా వినటానికి అవకాశం ఉంటుంది, అప్పుడు చెప్తే. లేదంటే వాళ్ళు ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటారు అంది వేదాంతమ్మ. అవునత్తయ్య, అలాగే చేద్దాం. మీరు కూడా ఏం చేయొచ్చో ఇలా కూర్చుని చెప్తూ ఉండండి అంది మంగమ్మ. ఈలోపు అపర్ణ భద్రయ్యకు ఫోన్ చేసి, నాన్న, ఈరోజు ఇంట్లో ప్లాస్టిక్ వస్తువుల్ని తీసేద్దాం అనుకుంటున్నాను అంది. ఏం జరిగింది అన్నాడు భద్రయ్య ఆందోళనగా, విషయం పూర్తిగా తెలియక. అపర్ణ గోవు మహాలక్ష్మి సంగతి చెప్పి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే కదా నాన్న, ఈరోజు నాన్నమ్మ కంట్లో నీళ్లు చూశాం. అంత ధైర్యస్తురాలు, ఎప్పుడూ మనకి సపోర్టుగా ఉండేది, ఎంతగానో డీలా పడిపోయింది. అందుకే ఇంట్లో వీలైనన్ని ప్లాస్టిక్ వస్తువుల్ని తీసేస్తాం. వాటి స్థానంలో కొన్ని స్టీల్, కొన్ని సహజమైన వస్తువులు, కొన్ని చెక్కవి, కొన్ని పింగాణివి కొనాలి. మరి మీరు ఈరోజు డబ్బు కొంచెం ఎక్కువ ఖర్చు చేయగలరా? నానమ్మ పుట్టినరోజు కూడా కదా, సంతోషపరుద్దాం అంది నచ్చ చెబుతూ. అలాగేలే అమ్మా, సాయంత్రం బజార్కి వెళ్దాం, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. ఇక సాయంత్రం అవినాష్ ఇంటికి రాగానే విషయం అంతా చెప్పారు. ఏదైనా ట్రస్ట్కు ఫోన్ చేసి ఒక గోవుని తీసుకుంటామని చెప్తావా అవినాష్ అంది మంగమ్మ. అవునమ్మా, అదే సరైన పని, ఇప్పుడే చేస్తానని ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడి ట్రస్ట్కు ఫోన్ చేస్తే గోవుతో పాటు దూడను కూడా పంపిస్తామన్నారు.
డబ్బులు ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేశాడు అవినాష్. మండల కేంద్రంలోనే ఉన్నారు కనుక గో సంరక్షణ కేంద్రంలో పని సులభమైంది. ఒక గంట తర్వాత వెహికల్లో ఆవు దూడ వచ్చాయి. శివాని హారతి ఇచ్చిన తర్వాత లోపలికి తీసుకొచ్చారు వాటిని. ఆవును సంరక్షించడానికి మనిషికి కూడా చెప్పి ఉండటం వల్ల ఆవు వెంటే అతను కూడా వచ్చాడు. వెనక వసారాలో వాటిని తాడుతో కట్టేసి తాగడానికి మట్టితో చేసిన నీళ్ల తొట్టిని ఏర్పాటు చేసి గడ్డి వేశాడు. అతను మళ్ళీ రేపొస్తానని వెళ్ళాడు. భద్రయ్య కూడా వచ్చి ఆవు దూడలను చూసి సంతోషపడ్డాడు. వేదాంతమ్మ గారు చాలాసేపు వాటిని నిమురుతూ కూర్చున్నారు. ఆమె పుట్టినరోజున ఒక గోవుకు ఆశ్రయం ఇవ్వగలిగినందుకు మంగమ్మ, అవినాష్, శివాని, అపర్ణ అందరూ సంతోషించారు. తర్వాత అందరూ ఇంట్లో ప్లాస్టిక్ ఉద్యమాన్ని చేపట్టారు. శివాని డైనింగ్ టేబుల్ మీద ప్లాస్టిక్ ఉప్పు డబ్బాను తీసేసి కబోర్డ్లో ఉన్న కొత్త పింగాణి ఉప్పు డబ్బాను పెట్టింది. డైనింగ్ టేబుల్ మీద ప్లాస్టిక్ షీట్స్ తీసేసింది. చెక్క షీట్లు తేవాలని రాసి పెట్టుకుంది. మామిడికాయ, ఊరగాయ పచ్చడి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను, ప్లాస్టిక్ స్పూన్స్ని తీసేసి వేదాంతమ్మ గారు రోజు పాలల్లో వేసుకునే డీప్ ప్రోటీన్ సీసాలలో వేసింది పచ్చళ్ళు. అపర్ణ వాకిలికున్న ప్లాస్టిక్ మామిడి ఆకుల తోరణాలు తీసేసింది. మంగమ్మ బీరువాలో ఉన్న ఊలు కర్టెన్ వేసింది. వాకిట్లో ఉన్న ప్లాస్టిక్ డోర్ మ్యాట్ తీసి కాటన్ మ్యాట్ వేసింది. గాజుల పెట్టెలో ప్లాస్టిక్ గాజులు తీసేసింది. అవినాష్ కబోర్డ్ నుంచి ప్లాస్టిక్ టీ కప్పులు, ప్లాస్టిక్ జ్యూస్ బాటిల్స్ తీసేశాడు. మంగమ్మ గారు ఉప్పు పప్పుల డబ్బాలన్నీ తీసేశారు. పనిపిల్ల లక్ష్మితో కలిసి కూరగాయలు తరిగే ప్లాస్టిక్ షీట్ని తీసేశారు. భద్రయ్య ఫ్రిడ్జ్లోని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసేశాడు. ప్లాస్టిక్ విస్తరాకులు, ప్లాస్టిక్ విసనకర్రలు తీసి పక్కన పెట్టారు. బాత్రూంలో ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్స్, ప్లాస్టిక్ సోప్ బాక్సులు తీసేయాలి. అన్నీ స్టీల్వి తేవాలని రాసుకున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలకు తగిలేవి, ఒంటిని తాకి ఉండేవి తీసేయాలనుకున్నారు. తీసేసినవి కొన్ని పని మనిషి లక్ష్మి తీసుకెళ్తానంది. కానీ నువ్వు కూడా కొద్ది రోజులు వాడిన తర్వాత పారేస్తానంటేనే ఇస్తామన్నారు. కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెన్నులు, పెన్సిళ్ళు, దారపుండలు పెట్టుకోవడానికి ఉంచారు. బజార్కి వెళ్ళి అపర్ణ వాళ్ళ నాన్న చెక్కవి, పింగాణివి, స్టీల్వి కొన్ని వస్తువులు కొని తెచ్చారు. తొంగచాప, వెదురు విసనకర్రలు, కూరల కట్టరు, చెక్కది పూసల కట్టెను, పింగాణి టీ కప్పులు, స్టీల్ వాటర్ బాటిల్స్, స్టీల్ డబ్బాలు ఇలాంటివి చాలానే కొన్నారు. రాత్రి చిన్నాన్న వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, చిన్నన్నయ్యకి ఫోన్ చేసి ఉదయం నుంచి చేసిన విషయాలు అపర్ణ చెప్పింది. స్పీకర్ ఆన్ చేసి ఫోన్లో అందరూ మాట్లాడారు. అందరూ విన్నారు. ఆవు దూడ రావటం విని అపర్ణ మేనత్త మంచి పని చేశారు. మా చిన్నప్పుడు ఆవు ఇంట్లో ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఇది ఒక రకమైన మంచి వ్యాపకం అంది. ఇల్లు అంతా ప్లాస్టిక్ రహితం చేస్తున్నామని అవినాష్ చెప్పగానే మంచి పని చేశారు. మేము కూడా అలా చేస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎవరో ఒకరు ముందుకొచ్చినట్టు మీరు మొదలెట్టారు. వచ్చే వారం మేము ఆ పని చేస్తాం అన్నాడు అవినాష్ చిన్నాన్న. లెక్చరర్గా పనిచేస్తున్న భద్రం బావగారు, నేను ఇంకో విషయం విన్నాను బావా. కొత్త రకం ప్లాస్టిక్ని పర్యావరణానికి హాని కలగని విధంగా కలప మరియు పీతల పెంకులతో తయారు చేస్తున్నారట. ఈ మధ్య నేను చదివాను. ఈ ప్లాస్టిక్ కొద్ది రోజులకి భూమిలో ఇంకిపోతుందట. అయినా అందరూ ప్లాస్టిక్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదం ఇంకా మీరు గట్టిగా ఇవ్వచ్చన్నమాట అన్నాడు. తర్వాత అందరూ కూర్చుని వృక్షదేవత కూడా ఇలా కూడా మనకు సహాయం చేస్తుందన్నమాట అనుకున్నారు. బయట నుంచి బజ్జీలు, తినుబండారాలు లాంటివి ప్లాస్టిక్ పేపర్లో చుట్టి తెచ్చుకోకూడదు. అలాంటివి పలుచని క్యారీ బ్యాగ్స్ని మనం వాడటం మానేయాలి. జూట్ బ్యాగ్స్ కొనుక్కోవాలి. అవి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. అయితే ఖరీదు ఎక్కువగా ఉంటాయేమో. తక్కువగా ఉంటాయి కదా అని అవినాష్ అంటూ ఉండగానే, అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ జూట్ బ్యాగ్స్ మనం తయారు చేస్తే ఎలా ఉంటుంది? వీలైతే చిన్న తరహా పరిశ్రమగా జూట్ బ్యాగ్స్ తయారు చేయించండి. ఆదాయం, ఆరోగ్యం కూడా, పర్యావరణ పరంగా కూడా మంచిది కదా అన్నది వేదాంతమ్మ. అవును నానమ్మ, మంచి ఐడియా చెప్పావు. చిన్న పరిశ్రమలే దేశానికి పట్టుకొమ్మలు అంది అపర్ణ. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు. అలాగే తయారు చేద్దాంలే నాన్నమ్మ అన్నాడు అవినాష్. మనమే ప్రారంభిద్దాం అవినాష్. నాన్నగారు రిటైర్ అవ్వగానే నీకు సహాయంగా ఉంటారు. అప్పుడు మంచి టైంపాస్ కూడా అంది మంగ. ఆ పెట్టుబడి డబ్బు నేనిస్తాను అన్నది వాళ్ళ నానమ్మ. శుభం, రేపే పని మొదలెట్రా అన్నాడు భద్రయ్య.
ఇంట్లో నీళ్ల ప్రాబ్లం అని కూరల మొక్కలు వేయకుండా మానేశాం. కానీ పురుగుల మందులు, ఎరువులు అంటని కూరగాయలు కావాలంటే కొన్ని రకాలైన ఇంట్లో పండించుకుంటే బాగుంటుంది. నీళ్లు కొంచెం కొనుక్కోవాలి అన్నది మంగ పెరుగుతున్న కూరల ధరలను గుర్తు తెచ్చుకొని. నిజమే అత్తయ్య, అప్పుడు కొన్ని బెండకాయ, కీర, దోసకాయ లాంటివి పచ్చివే ఎక్కువగా తినచ్చు కూడా అన్నది శివాని. అమ్మకి నాన్నకి మంచి కాలక్షేపం కూడా అన్నది అపర్ణ. నీళ్లు నువ్వే పట్టాలమ్మాయి అంది వాళ్ళ నానమ్మ. పడతాలే, పైపుతోనేగా అంది అపర్ణ అదెంతసేపు అన్నట్టుగా. మొక్కలకి పాదులు చేయటం, కలుపు తీయటం లాంటివి నువ్వు చేస్తావు కదా. అమ్మేమో చక్కగా కూరగాయలు కోసుకుంటుంది అనగానే అందరూ నవ్వేశారు. నవ్వులకేం కానీ నాయన భద్రం, రేపు నేలను తవ్వటానికి, పాదులు చేయడానికి ఓ మనిషిని ఏర్పాటు చేయి. అపర్ణ, శివాని ఇద్దరు వెళ్ళి కూరగాయల విత్తనాలు, ముఖ్యంగా బెండకాయ, వంకాయ, కాకర, చిక్కుడు, దొండవి కొనుక్కురావాలి. నర్సరీకి వెళ్ళి కొన్ని పూల మొక్కల రకాలు తీసుకోండి అన్నది వాళ్ళ నానమ్మ. మన ఇంట్లో మునగ, జామ ఉన్నాయి కదా, సిరిమెల్లె మనకు తోడుగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా. కాబట్టి పెరటి తోటలు పెంచండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే మాటను మనం పాటించిన వాళ్ళం అవుతాం అన్నది మంగమ్మ. మంగమ్మ, మాధవి వాళ్ళింట్లో తోటలోనే తమలపాకుల చెట్లు వేసుకుంది అని నానమ్మ చెప్పగానే, అవునా, లల్లి వాళ్ళింట్లో తులసి వనం వేసుకున్నారు అంది అపర్ణ. మన ఇంట్లో కూడా ఒక అరడజన్ తొట్లలో తులసి మొక్కలు ఉన్నాయి కదా, రోజు అందరూ 2 తులసాకులు తింటూనే ఉన్నారు కదా, ఆరోగ్యం కోసం చాలే అన్నాడు భద్రయ్య. తులసి కోటలో ఉన్న తులసి చెట్టు ఆకులు మాత్రం కోయకూడదు అంది వేదాంతమ్మ. నీ స్కూల్లో కూడా ప్లాస్టిక్ని వీలైనంతవరకు తీసేయాలి అవినాష్ అన్నాడు భద్రయ్య. అవినాష్ స్వంతంగా ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఉండే ఒక స్కూలు, హాస్టల్ నడుపుతున్నాడు. ఈ నెల మీటింగ్లో ఈ విషయం చర్చిస్తాం నాన్న. హాస్టల్లో వీలైనంత వరకు కొన్ని మార్చగలం, కానీ అన్నీ మార్చలేం. వాటర్ బాటిల్స్ మార్చగలం, కానీ నీళ్లు ఫిల్టర్ చేసి ఆర్ఓని మార్చలేం కదా. గ్రౌండ్ వాటర్లో మంచినీళ్ళు లేవు, తప్పదు కదా. అందువల్ల మన ప్రయత్నం మనం చేద్దాం. పిల్లలకి ప్లాస్టిక్ బాక్సుల్లో టిఫిన్ పెట్టద్దని చెప్తాను. పేరెంట్స్కి అవగాహన కలిగించాలి. ఉన్న వస్తువులను మార్చి కొత్తవి కొనమని చెప్పడం అంటే డబ్బులు ఖర్చు కాబట్టి ఆలోచిస్తారు. క్యాన్సర్ ముప్పున పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోమని, తద్వారా పర్యావరణాన్ని కాపాడమని చెప్పించాలి అన్నాడు అవినాష్. గుడ్, ముందు మనం అవగాహన కలిగించడం అవసరం అన్నాడు భద్రయ్య. తెల్లవారి పెరటి తోట పని సరిపోయింది. ఇంట్లో ఆడవాళ్ళకి లక్ష్మి, గోవును చూసే గోపన్న కూడా ఆ పనిలోనే ఉన్నారు. వాళ్ళు నేలను చదును చేసి మధ్యాహ్నం అపర్ణ వాళ్ళు తెచ్చిన విత్తనాలు, మొక్కలు నాటారు, నీళ్లు పట్టారు. అక్కడే కుర్చీలు వేసుకుని కాఫీలు తాగారు అందరూ. మీ నాన్న, చిన్నాన్న, అత్తయ్య అందరూ ఇక్కడ ఈ జామ చెట్టు కింద ఆడుకున్నారు. ఇక్కడ వేసిన బంతి, కనకాంబరం మొక్కలకు నీళ్లు పోస్తుండేవాళ్ళు. ఇప్పటిలాగా అప్పుడు నీటి సమస్యలు లేవు అంది వేదాంతమ్మ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ. అందరూ అలాగా అంటూ వింటూ ఉండిపోయారు. ఇంతలో అపర్ణ ఫోన్ రింగ్ అయింది. ఆమె కంటే 1 సంవత్సరం చిన్నదైన అంజలినిచ్చి ఫోన్లో ఆమె చెప్తున్న విషయం విని కంగారుగా, అంజలి, ఏం మాట్లాడుతున్నావే, తొందరపడకు అంది అపర్ణ. అంజలి ఫోన్ పెట్టేసింది. ఏమైందే అంటూ మంగమ్మ వేదాంతమ్మ అడుగుతుంటే అపర్ణ ఫోన్ వైపే కొద్దిసేపు చూస్తూ ఉండిపోయింది. అపర్ణ, అంజలి ఏం చెప్పిందే మంగమ్మ ఆదుర్దాగా అంది. ఏం లేదులే, రేపు మీకు ఒక వార్త తెస్తుంది, అంతవరకు సస్పెన్స్ అన్నది అపర్ణ. ఏం వార్త, మంచా చెడా అంది వాళ్ళమ్మ. అది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందిలే అంది కొంచెం నవ్వు బేగబెట్టుకుంటూ. నీకు తమాషాగా ఉందేంటి, ఏం చేస్తుంది అది, రేపు తెలియటం ఏమిటి అని వాళ్ళ నానమ్మ కోప్పడుతూ ఉంటే, రేపటిదాకా ఎదురు చూడాల్సిందే అంది లోపలికెళుతూ అపర్ణ. ఏమిటి, అదేమైనా కొంపల ముంచే పని ఏమైనా చేసిందా అని పెద్ద ఆలోచనలో పడింది. ఏమిటో అత్తయ్య, నాకు కంగారుగా ఉంది, ఏదైనా చెప్పచ్చు కదా అని మంగ అంటుంటే, దీనికి ఎంతవరకు చెప్పిందో అది దీనిలాగా నెమ్మదిగా కాదు కదా, దుడుకుతనం ఎక్కువ, అదెప్పుడు మన మాట వినదుగా అంటూ మంగ అదెవరినైనా ప్రేమించుంటుందా అనలేక అంది వేదాంతమ్మ. అత్తయ్య అంది మంగ, ఆమె కళ్ళల్లో సంశయితం కూడిన భయం. ఏమిటో, ఉన్న ఊరిలో ఉద్యోగం కాకపోయా, దాని మంచి చెడ్డలు మనం చూడటానికి లేకపోయింది అంటూ పెద్ద ఆమె వాపోయింది. అలాంటిది ఏమీ ఉండదులేండి అత్తగారికి ధైర్యం చెప్తూ తనకు తాను కూడా ధైర్యం చెప్పుకుంది మంగ. అంజలి తప్పు పని చేయదు, మాట కఠినం అంతే, ఆలోచించే మాట్లాడుతుంది. అలా అనుకుంటూ మంగ అత్తగారిని ఇంట్లోకి తీసుకొచ్చింది. అయినా తమ పెంపకంలో పిల్లలు తప్పు చేయరు అని ధైర్యాన్ని కూడగట్టుకున్నారు ఆడవాళ్ళిద్దరూ.
ఉదయాన్నే బస్సు దిగింది అంజలి. ఆటోలో ఇంటికి రాగానే అంజలి 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 అని పాట పాడుతూ లోపలికొచ్చింది. నానమ్మని చూడగానే చుట్టేసింది. మనవరాల్ని దగ్గరికి తీసుకుని బాగా నల్లబడ్డామేమిటి అందామె ఆమెను పరీక్షగా చూస్తూ. బెంగళూరు నీళ్లకి ఇంకా తెల్లబడ్డానే అంది అంజలి తనను తాను చూసుకుంటూ. ఇంట్లో అందరినీ గలగలా పలకరించి స్నానం చేసి వచ్చింది. ఏమిటే ఆఫీస్కి సెలవులు ఇచ్చారా అంటే సెలవు పెట్టొచ్చాను అంది టీ తాగుతూ. హాస్టల్లో అంతా బాగుంది కదా అన్నాడు భద్రయ్య. ఆఫీస్ బాగుందా అంది మంగమ్మ. ఆఫీస్ వల్ల నాకెప్పుడూ ప్రాబ్లం లేదమ్మా, నా వల్ల ఆఫీస్ వాళ్ళకే ప్రాబ్లం అంది నవ్వుతూ. అది సరే కానీ తమరిప్పుడు ఎందుకు వచ్చినట్టో పేపర్ చదువుతున్న అవినాష్ దాన్ని పక్కన పెట్టి కుతూహలంగా అడిగాడు. ఆడవాళ్ళందరూ ఆ రూమ్లోనే ఉన్నారు. అంజలి పోయిన ఆదివారమే వచ్చి వెళ్ళింది. మళ్ళీ ఈ వారం ఎందుకు వచ్చింది అని అందరికీ డౌట్. అవునే అంజలి, అపర్ణకు నిన్న సాయంత్రం ఫోన్లో ఏం చెప్పావే అడిగింది నానమ్మ. వస్తున్నా అంటూ అందరిని ఒకసారి చూసింది. అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏం చెప్తుందా అని. నాకు ఈ ఉద్యోగం చేయాలనిపించడం లేదు అంది. ఎందుకు? ఆఫీస్ దూరం అనిపిస్తే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా అంది మంగమ్మ. లేదు, నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు అంది. కష్టపడి ఇంజనీరింగ్ చదివి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నావు, ఎందుకమ్మా మానేస్తానంటున్నావు లాలనగా అంది వాళ్ళ నానమ్మ. మనవరాలిది ప్రేమ వ్యవహారం కాదని తెలియటంతో ఆమె నిన్నటి నుంచి పడుతున్న టెన్షన్ తగ్గింది. పోనీ కొద్ది రోజులు సెలవు పెట్టి ఆ తర్వాత చేరతావా, లాస్ ఆఫ్ పే అయినా పర్వాలేదు అన్నాడు భద్రయ్య. అంజలి మనసులో ఏముందో ఆయనకు కూడా అంతు చిక్కటం లేదు. పోనీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తావా, మేమిప్పుడే జూట్ బ్యాగ్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం అన్నాడు అవినాష్. అదేమీ వద్దు అంది అంజలి. నీకు నచ్చిన పెళ్ళికొడుకు ఎవరైనా ఉద్యోగం మానుకోమని చెప్పాడా అంది మంగమ్మ గట్టిగా. అంజలి పక్కపక్క నవ్వేసింది. అయ్యో అలాంటిది ఏమీ లేదు అంది. సంతోషం, ఇక చెప్పు ఏమిటి విశేషం అంది అపర్ణ కూడా నవ్వుతూ. నేను సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను అంది. సివిల్సా కంగారుగా అన్నాడు భద్రయ్య. ఆయన చదివింది తక్కువైనా పిల్లలని ఆడ మగ అని తేడా లేకుండా అందరినీ పీజీలు చేయించాడు. అవినాష్ ఎంఏ ఎంఈడి, అపర్ణ ఎంఎస్సి ఎంఈడి, అంజలి ఎంటెక్ చేశారు. ఆడపిల్లలిద్దరినీ కూడా అంత పెద్ద చదువులు చదివించడానికి భద్రయ్య తల్లి కూడా అభ్యంతరం చెప్పలేదు. పైగా అవసరానికి తన దగ్గరున్న డబ్బును కూడా కొడుకులిద్దరికీ ముందుగానే ఇచ్చేసింది. ఎప్పుడో ఆ డబ్బు ఇచ్చినందువల్ల వాళ్ళకి డబ్బు అందుతుంది కానీ చదవవలసిన పిల్లలు వెనకబడిపోతారు కదా అనుకుంది. అయినా తనను కొడుకులు ఎవరూ తక్కువగా చూడరని ఆమెకు తెలుసు. ఆమె కొడుకులను పెంచిన తీరు మీద ఆమెకు నమ్మకం. కోడళ్లకు కూడా చక్కగా పనులు నేర్పుతూ తన ఇంట్లో కలిపేసుకుంది. కానీ ఎటువంటి లోపాలు ఎత్తి చూపి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అందువల్ల ఇంట్లో ఆడపిల్లల్ని తక్కువ చేసి త్వరగా పెళ్లి చేసి పంపాలని అనుకోలేదు వాళ్ళు. ఆమె కూతురు సౌభాగ్యం కూడా టీచర్ ట్రైనింగ్ అయి టీచర్గా పనిచేస్తోంది. చిన్న కొడుకు శ్రీరమణ కూడా గ్రాడ్యుయేషన్ చేశాడు. కోడలు కూడా గ్రాడ్యుయేట్. శివాని కూడా గ్రూప్ పాస్ అయ్యి ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తోంది. ఇంకా మంగమ్మ 10వ తరగతి పాస్ అయింది. అత్తగారి తర్ఫీదుతో ఈ కాలం పిల్లలతో కలిసిపోతూ యూట్యూబులు చూస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ అవి అత్తగారికి చెప్తూ ఉంటుంది. దొరలు దోచలేదు, దొంగలెత్తుకుపోరు, బాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్య ధనంబుర, లలిత సుగుణ జాల తెలుగు బాల అనే పద్యం కూడా చెప్పింది. కాలం మారింది, ఆడపిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కూడా అంది. ఇలా ఆడపిల్లల్ని తక్కువ చేయకుండా చూసి వాళ్ళని సొసైటీలో సగౌరవంగా నిలబెడితే ఇప్పుడు ఈ పిల్ల ఇలాగంటూ ఉందేమిటని భద్రయ్యకు ఆలోచనగా ఉంది. సివిల్స్ అంటే మాటలు కాదమ్మా, ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళం మనం. అక్కడ నెక్కలేకుంటే మళ్ళీ ఉద్యోగాల వేట ప్రారంభించాలి. అప్పుడు ఇంత మంచి ఉద్యోగం వస్తుందో రాదో అన్నది మంగమ్మ. ఆడపిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసి బాధ్యత తీర్చుకుందామంటే ఈ పిల్ల సమస్యను మళ్ళీ మొదటికే తెస్తోంది అని ఆమె ఆలోచిస్తోంది. పోనీ పెళ్లి చేసుకుని ఉద్యోగం మానేవే, అప్పుడు మీ ఆయన చూసుకుంటాడు నీ ఉద్యోగం సంగతి అన్నాడు అవినాష్. ఇప్పుడు మీరు సందేహిస్తున్నారే, ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళేం ఒప్పుకుంటారో అంది చేతులు తిప్పుతూ. పోనీలేమ్మా, నీ ఉద్దేశం మాకిప్పటికి అర్థమైంది, కానీ అందులోని సాధక బాధకాలు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి తల్లి. ఉద్యోగం మానటం చాలా సులభం, కానీ నువ్వు సివిల్స్లో సక్సెస్ కావటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాకపోతే ముదితల నేర్వగ విద్య కలదే ముద్దార నేర్పించినని పెద్దలు చెప్పినట్టు ఆడపిల్లలు ఎంత కష్టమైనా చదువైనా చదువుతున్నారు. కాబట్టి నువ్వు పట్టుదలగా అనుకుంటే సివిల్స్ మన అరచేతిలో ఉండవా? ఓకే,
నీ సివిల్స్కి మేము ఒప్పుకుంటున్నాం అంది వేదాంతమ్మ. అందుకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను అని మళ్ళీ అంది. థ్యాంక్ యూ నానమ్మ అని ఆమెను పట్టుకుని ఊపేసింది అంజలి. ఆగవే తల్లి అని ఆమె అంటున్నా వినకుండా అంజలి భద్రయ్య పిలుపుతో మళ్ళీ వచ్చి కూర్చుంది అంజలి. కోచింగ్ లేకుండా ముందుకెళ్ళడం అంటే గాల్లో దీపం పెట్టడం లాంటిది. కాబట్టి ముందు కోచింగ్ తీసుకుని తర్వాత నీ వైపు నుంచి నువ్వు లైబ్రరీకి దగ్గరుండి కావాల్సిన రెఫరెన్స్ల గురించి ఆలోచించు అన్నాడు భద్రయ్య. అవును అంజలి, చిన్నపిల్లల ఆట కాదు. నువ్వు కష్టపడి చదువుతాను అనుకుంటే డబ్బు గురించి ఆలోచించకు, మేం కూడా ఆలోచించం. అందరిలో నవ్వులు పాలు కాకూడదు. అయ్యో సివిల్స్లో సక్సెస్ కావటం లేదు, ఉద్యోగం వదిలేసి అని దిగులు పడకూడదు. నీ లక్ష్యం ఒకవైపే ఉండాలి. ఇల్లు, సమస్యలు, డబ్బు, పోయిన ఉద్యోగం వీటి గురించి అంత ఆలోచించకూడదు. అలాగైతే ఢిల్లీ వెళ్ళి కోచింగ్లో జాయిన్ అవ్వు అన్నాడు అవినాష్. ఢిల్లీనా? హైదరాబాద్లో ఉన్నాయిగా అంది మంగమ్మ. ఉన్నాయిలే కానీ ఢిల్లీలో చంద్రత్త వాళ్ళ అమ్మాయి కూడా సివిల్స్ రాస్తూ ఉంది. మంచి గైడెన్స్ ఉంటుంది. రాద్దామనుకున్నప్పుడు ప్రయత్నం కూడా బాగా ఉండాలమ్మా అన్నాడు అవినాష్. యూఆర్ గ్రేట్ అన్నయ్య అంటూ స్త్రీ పురుష అసమానతలో ఇండియా 108వ స్థానంలో ఉందట. మన ఇంట్లో లాగా అందరూ సమానం అనుకుంటే స్త్రీ పురుషుల నిష్పత్తి కూడా తొందరగా ఐస్లాండ్ లాగా 0-1 స్థానానికి వస్తుందక్క అంది అంజలి అపర్ణతో. తమరి ఉద్యోగం వదిలేయటం గురించి బంధువులతో ఏం చెప్పాలో అంది మంగమ్మ దిగులుగా. అమ్మ, మనం భయపడుతుంటే భయపెట్టేవాళ్ళు భయపెడతారు. మనం వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? నువ్వు ధైర్యంగా చెప్పమ్మా, నేను తప్పకుండా విజయం సాధిస్తాను అంది అంజలి డైనింగ్ టేబుల్ మీద గట్టిగా సరుస్తూ. అందరూ దిగులు తీరి గట్టిగా నవ్వారు. అవునే అంజలి, ఆ శ్రీలక్ష్మి కలెక్టర్లాగా ఎవరేం చెప్తే అది చేసి తల మీదకు తెచ్చుకోవు కదా అంది వేదాంతమ్మ. మంచి చెడు ఎక్కడైనా ఉంటాయమ్మా, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడంలోనే ఉంది విజయ రహస్యం. అంజలి, ఇంకో మాట, పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. కలెక్టర్స్ పూర్తి స్థాయిలో సొంత నిర్ణయాలు చేయలేకపోవచ్చు. అప్పుడు ఎందుకు ఈ సివిల్స్ రాశాను అని అనుకోకూడదు అన్నాడు హెచ్చరికగా భద్రయ్య. అంజని ఆలోచనగా చూసింది. అంజలి, ఆఫీసర్లకు ఎక్కడైనా ప్రెషర్స్ తప్పవులే. వాళ్ళు చెప్పిందంతా మన నిర్ణయం తర్వాత చేసుకుంటూ వెళ్ళాలి అంది వేదాంతమ్మ నచ్చ చెప్తున్నట్టుగా. అందరికీ థ్యాంక్స్. మీ అందరి సహకారం ఉంటే నేను సివిల్స్ అనే పర్వతాన్ని సులభంగా అధిరోహించగలను. జై మాహిష్మతి అంది అంజలి తమాషాగా. సరే సరే పదండి, టిఫిన్ చెదురు కానీ అంటూ మంగమ్మ వంటింటి వైపు వెళ్ళింది. అమ్మా, ఏం టిఫిన్ అంటూ అంజలి అపర్ణ కూడా వెళ్ళారు. అవినాష్, ఒక 2 సంవత్సరాల వరకు ఈ పిల్లకి సంబంధాలు చూడలేం అన్నాడు సాలోచనగా భద్రయ్య. పెళ్లి చేయటం కుదరదు కదా అన్నట్టుగా. పోనీలే నాన్న, ఈలోపు అపర్ణ పెళ్లి చేసి తేరుకుంటాం అన్నాడు అవినాష్. సరేలే అలాగే కానీ అంటూ భద్రయ్య కూడా లేచాడు. కానివ్వండి, మన ఇంట్లో కలెక్టర్ గారు ఉంటే మన గౌరవమే కదా. ఒరే భద్రాద్రి నారాయణ, మనవరాలి గౌరవంతో పాటు నా గౌరవం కూడా పెరుగుతుంది కూడా అంటూ మురిపెంగా వేదాంతమ్మ. సంతోషంగా ఉన్నప్పుడు కొడుకుని పూర్తి పేరుతో పిలుస్తుంది ఆమె. అందరూ టిఫిన్ తినేసరికి లక్ష్మి ఇంటి పనులు ముగించుకుని మంగమ్మ దగ్గరికి వచ్చి నిలబడింది. అమ్మగారు, నాకు కొంచెం డబ్బు అవసరమైంది అంటూ లక్ష్మి జీతం డబ్బు బ్యాంకులో కడుతున్నాడు భద్రయ్య. అవసరానికి ఉపయోగపడతాయని లక్ష్మి వాటిని ఖర్చు పెట్టుకోకుండా దాస్తుంది. ఎందుకు లక్ష్మి అంది మంగమ్మ. నా కూతురు మల్లికి మనువు చేస్తున్నానమ్మా. మా అత్త కూడా సరే అంది. మా అన్న కొడుక్కే ఇస్తామని పెద్దలందరూ అంటున్నారమ్మా అంది. మల్లికి 17 సంవత్సరాలే కదా అంది అక్కడే ఉన్న అపర్ణ. 10వ తరగతి ఫెయిల్ అయింది, ఇంకా చదివే వద్దు, పెళ్లి చేద్దామని మా అత్త అంటూ ఉందమ్మా. మా అన్న వాడి కొడుక్కి చేసుకుంటానని ముందుకొచ్చాడు. తండ్రి లేని పిల్ల, ఒక్కగానొక్క కూతురు. ఆ పిల్లను మేనరికం ఇస్తే పిల్ల కష్టపడుతుందనే దిగులు ఉండదమ్మా అంది లక్ష్మి. అయ్యో, చిన్నపిల్లకు పెళ్లి చేస్తే ఆరోగ్యం బాగుండదని నువ్వు టీవీలో సినిమాలో చూడలేదా లక్ష్మి? ఒక్క పిల్ల నీకే బరువు కాదుగా. 10వ తరగతిలో పోయిన సబ్జెక్టు మళ్ళీ కట్టి రాయించచ్చుగా అంది వేదాంతమ్మ. అమ్మ, నేను ఆలస్యం చేస్తే మా అన్న వదినలు కొడుక్కి వేరే సంబంధం చేస్తారమ్మా. అప్పుడు నేను బయట సంబంధం తీస్తే నా కూతురి కష్ట సుఖాలు సరిగా చూడలేను. మేనరికం అయితే పిల్ల అత్తగారింట్లో కష్టపడదు కదమ్మా అని లక్ష్మి వివరంగా చెప్పింది. అయితే అక్కడైనా 10వ తరగతి కట్టించి చదివించమని చెప్పు లక్ష్మి, ఇబ్బంది ఏం లేదుగా. బంధువులే కదా, కాదనరులే అంది మంగమ్మ. అవునమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. మా వదినతో మాట్లాడి చదివించమని చెప్తాను. పిల్ల కూడా మంచిగానే చదువుతుంది. లెక్కలు ఒక్కటే ఫెయిల్ అయిందన్న కోపంతో మా అత్త ఇంకా చదువు వద్దంది.
నేను అత్తచాటి కోడల్ని, వాళ్ళ మాట కాదనలేకపోయాను. ఇప్పుడు మా అన్న వాళ్ళు ఖర్చు లేకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు కాబట్టి ఈ పెళ్ళికి మా అత్త సరే అంది. అందుకే నేను కూడా అయ్యగారిని అడిగి డబ్బు తీసుకెళ్ళి కమ్మలు, మంగళసూత్రం, ఒక దండ చేయించి అల్లునికి ఓ ఉంగరం పెడదామని చెప్పానమ్మా అంది లక్ష్మి. సరేలే, కనీసం ఆ పిల్లకు తొందరగా పిల్లలొద్దనే విషయమైనా అర్థమయ్యేటట్టు చెప్పు. మీ వదినకు కూడా చెప్పు. ఇదే చిన్నపిల్ల, దీనికి ఇంకో చిన్నపిల్ల. వద్దు, ఇద్దరు ఆరోగ్యం చూడటం కష్టమని మళ్ళీ నీ దగ్గరికే పంపిస్తారు. నువ్వే వాళ్ళని చూడాలి. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆడపిల్లకు పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోదు. జన్మంతా ఆడపిల్లకు పుట్టింటి రక్షణ కావాల్సిందే, లేకుంటే అత్తింటి వాళ్ళు అలుసుగా చూస్తారు అంది వేదాంతమ్మ. అవును, ఎవరో ఒకరు తప్ప అందరూ అలాగే ఉంటారు. మనం అండగా ఉన్నామంటేనే భయంగా ఉంటారు అంది మంగమ్మ కూడా. అవునమ్మా, అది నిజమే. అందుకే అంత డబ్బు ఇప్పుడే ఇవ్వకుండా ఇప్పుడు కొంత మొత్తమే తీసుకుంటానమ్మా. మళ్ళీ మళ్ళీ ఖర్చుకు అవసరమైతే ఉండాలి కదా. సాయంత్రానికి డబ్బు ఇప్పించండమ్మా అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోయింది. లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగా వింటున్న మంగమ్మ వాళ్ళ అత్తలే కాదు, పక్క రూమ్లో వింటున్న అపర్ణ కూడా ఆలోచనలో పడింది. ముగ్గురు ఆలోచన ఒకటిగానే ఉంది. అది సాయంత్రం భద్రయ్య దగ్గర బయటపడింది. భద్రయ్య చిన్నాన్న కూతురికి, అంటే వేదాంతమ్మ మరిది కూతురికి ఒక కొడుకున్నాడు. భద్రయ్య నాన్నతో పాటు వచ్చిన సమానమైన ఆస్తిపాస్తులను వాళ్ళ చిన్నాన్న హారతి కర్పూరంలా కరిగించేశాడు. భద్రయ్య చిన్నాన్న కూతురు కొడుకు అంది వచ్చేసరికి వాళ్ళు అంది చేతికి వచ్చేసరికి వాళ్ళు అద్దింట్లోకి వచ్చారు. ఒక్కడే కొడుకు, కానీ ఆస్తి లేదు. ఆమె కొడుకు శ్రీకాంత్ బాగా చదువుకున్నాడు. ఎంఏ బీఈడి చేసి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు. వేదాంతమ్మ వాళ్ళకి ఆస్తి లేదు కాబట్టి భద్రయ్యకు వేలు విడిచిన చెల్లెలు కొడుకైనా అపర్ణకు ఆ సంబంధం వద్దనుకుంది. ఎవరైనా సహజంగా ఆడపిల్లను డబ్బున్న ఇంట్లో ఇవ్వాలనుకోవటం సహజమే కదా. అపర్ణను ఇంత ఆస్తి, ఇంత బలగం ఉన్న ఇంట్లో నుంచి ఉద్యోగం తప్ప ఏమీ లేని వాడింటికి పంపడం ఎలాగా అనుకుంది. అపర్ణ తల్లిదండ్రులు ఆమె మాటలకు ఎదురు చెప్పలేదు. కానీ ఈరోజు లక్ష్మి చెప్తున్న మాటలు తెలిసినవే అయినా మనసులో అలజడి సృష్టిస్తున్నాయి. మేనరికాలు మంచిది కాదని, అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారని కూడా చెప్తున్నారు. కానీ ముందు సంసారమే చిందరవందరగా ఉంటే పిల్లల గురించి ఎక్కడ ఆలోచించాలి? బంధువైన అత్తగారు పిల్లని హింసించదు కదా. అయినా మనకిది పూర్తిగా మేనరికం కాదు కూడా. పెట్టుపోతలు ఎలాగూ ఎక్కువగానే ఉంటాయి కదా. వాళ్ళు సంతోషపడతారు. నానమ్మ ఆలోచనలో పడింది. తనే ముందుకొచ్చి ఈ సంబంధం కుదర్చాలి. తనకు డబ్బు గలవాళ్ళమనే అహంకారం ఉండబట్టే కదా పై సంబంధం వెతుకుతున్నది అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది. మంగమ్మ కూడా ఆ వేలు విడిచిన మేనరికం గురించి అత్తగారు ఒప్పుకుంటే అపర్ణ పెళ్లి త్వరగా జరిగిపోతుంది, అయిన సంబంధంలో పడుతుంది పిల్ల అనుకుంటోంది. అపర్ణ చూస్తున్న సినిమాల ప్రభావం వల్ల భర్తలు బాధ పెడుతున్నారు కాబట్టి బావ అయితే హింసించడం ఉండదేమో అనుకుంటోంది. 1-2 ఫంక్షన్లకు వచ్చారు వాళ్ళు, కానీ డబ్బు తక్కువ గల వాళ్ళమని దూరంగా ఉండేవాళ్ళు. బావ శ్రీకాంత్ కూడా అవినాష్తో చదువు విషయాలు మాట్లాడతాడు, కానీ అపర్ణతో ఎక్కువ మాట్లాడలేదు. డబ్బున్న వాళ్ళ పిల్ల అని జంకుతోనేమో. అందువల్లే అపర్ణ కూడా ఈ సంబంధం చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటోంది. తామే ఒక మెట్టు దిగి పిల్లనిస్తామని వాళ్ళ కబురు పెడితే బాగుండు అనుకుంటోంది నానమ్మ. భద్రయ్య వచ్చిన తర్వాత వేదాంతమ్మ తనే అపర్ణ పెళ్లి విషయం ప్రస్తావించాలి అనుకుంది. మొన్న ఒక సంబంధం వాళ్ళు పిల్లను కూడా చూడకుండానే ఉద్యోగం మానేస్తే పెళ్లి చేసుకుంటామన్నప్పటి నుంచి దిగులుగానే ఉంది ఆమెకి. అందుకే అపర్ణకు మనం వేరే సంబంధం చూడటం ఎందుకురా, మన శ్రీకాంతం చేసుకుంటే బాగుండదా? సాయంకాలం భద్రయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ ఉండగా అంది వాళ్ళమ్మ. భద్రయ్య వాళ్ళ అమ్మ వైపు నిశ్చితంగా చూసి, వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవని నువ్వు ఆ సంబంధం వద్దనుకున్నావు కదమ్మా అన్నాడు భద్రయ్య. అలాగే అనుకున్నాను, కానీ మనం ఇవ్వాలనుకున్న డబ్బుని ఇద్దరి పేరున వేద్దాం. అది వాళ్ళ ఆస్తి కదా. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోమని చూద్దాం. ఎందుకంటే పరాయి సంబంధం వాళ్ళకి ఇచ్చి పిల్ల అత్తగారితో భర్తతో ఇబ్బందులు పడుతూ ఉంటే డబ్బున్న ఇల్లు అయినా ఉపయోగమే ఉంది. మానసికంగా ఆ పిల్ల బాధపడుతుంటే మనము మనకి చెప్పలేక మనమేం చేయలేక ఇబ్బంది పడే కంటే ఆస్తిపాస్తులు తక్కువైనా శ్రీకాంత్కి ఇస్తే బాగుంటుందనిపిస్తోంది అందామె. డబ్బు తక్కువైనా అక్క సుఖంగా ఉంటుందంటే శ్రీకాంత్ చాలా రైట్ పర్సన్ అంది అంజలి. అపర్ణను కూడా రమ్మను అంజలి అన్నాడు భద్రయ్య. ఇంతలో మంగమ్మ కూడా వచ్చింది. మంగమ్మ, అమ్మ చెప్తోంది విన్నావు కదా, ఏమంటావు అన్నాడు భద్రయ్య. మంచిదే కదా, మనం కొంచెం తగ్గి ఆలోచిస్తే పిల్ల సుఖపడుతుంది అంది సంతోషంగా. ఆమె ఈ మధ్య పెళ్ళైన ఆడపిల్లల కష్టాల గురించి విని ఎక్కువ బాధపడుతూ ఉండేది. పిల్లకు పెళ్లి చేయాలంటే భయం వేస్తూ ఉండేది. అందుకే శ్రీకాంత్ తెలిసిన పిల్లాడు కాబట్టి వెంటనే అంగీకారం తెలిపింది. అంజలి పరిగెత్తుకుని అపర్ణ దగ్గరికి వెళ్ళింది. ఇలా అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పి
అపర్ణను పిలుచుకుని వచ్చింది. పక్క రూమ్లోని అపర్ణకు వీళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అంజలి వచ్చి పిలిచినప్పుడు అందుకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తన అభిప్రాయం కనుక్కోవడానికి వాళ్ళు పిలుస్తున్నారని తెలుసు. ఆమె సిగ్గుపడే కొద్దీ అంజలి పాట పాడటం ఎక్కువైంది. మా అక్కయ్య పెళ్లి కూతురు ఆయనే అని అపర్ణ చుట్టూ తిరుగుతూ, అపర్ణ, శ్రీకాంత్ బావతో నీ పెళ్లి నిశ్చయం చేయమని నానమ్మంటోంది. నీకు కూడా ఇష్టమైతే వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడొస్తాను అన్నాడు భద్రయ్య. వాళ్ళ అమ్మ వైపు చూసింది అపర్ణ. ఆ పిల్లవాడికి ఆస్తి లేదని, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని అంటుందేమోనని అపర్ణ వైపు కొంచెం ఆందోళనగా చూసింది మంగమ్మ. అమ్మకిష్టమైతే నాకిష్టమే అంది అపర్ణ. అమ్మ ఉద్దేశాన్ని రూమ్లో ఉన్నప్పుడే విని ఉన్నందువల్ల ధైర్యంగా చెప్పింది. అమ్మయ్య అనుకున్నారు అమ్మ, నాన్న, నానమ్మలు. సాయంత్రం అవినాష్ రాగానే అంజలి స్వీట్ అందించి విషయం చెప్పింది. శివాని కూడా చాలా సంతోషించింది. ఉదయం నుంచి శిరీష్ని అంజలి ఎత్తుకుంటూనే ఉంది. తర్వాత శివానికి ఇచ్చి, ఇదిగో వదిన నీ పుత్రరత్నం, అత్తయ్య పెళ్లికి ఏం బహుమతి కావాలి వీడికి అంది సరదాగా. అందరూ ఆనందంగా అపర్ణ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని ఇందుకే అన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ఎందుకు నివారించలేకపోతున్నామో, లక్ష్మీ కూతురు పెళ్లి ద్వారాను మేనరికం వివాహాలు ఎందుకు ఆపలేకపోతున్నామో లక్ష్మీ కూతురు మరియు అపర్ణ పెళ్లిళ్ళ ద్వారాను అంజలికి అర్థమైంది. ఇక రాత్రి 8 గంటలకు అవినాష్ ఫ్రెండ్ మధుకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. అవినాష్ హడావిడిగా వెళ్ళాడు. తోడుగా భద్రయ్య కూడా వెళ్ళాడు. మధుకి కూడా అవినాష్తో పాటే పెళ్ళయింది. వాళ్ళకు పాప కూడా ఉంది. కానీ వీళ్ళు వెళ్ళేసరికి భార్యాభర్తలు ఇద్దరూ కోమాలోకి వెళ్ళిపోయారు. పాప తల్లి మీద నుంచి పక్కకు చిన్నగా జారి పట్టడం వల్ల పాపకు చిన్న దెబ్బలే తగిలాయి. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. పాపను నర్సులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారు ఇద్దరు. అవినాష్కు మెదడు మొద్దు బారినట్టయింది. భద్రయ్య డాక్టర్స్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ బతికే ఛాన్స్ లేదంటున్నారు. ఇంటి పక్కల వారి సహకారంతో వాళ్ళ బంధువులకు ఫోన్ చేయించారు. ఓ 2 గంటల తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ సమయంలో పాప గురించి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అందుకే శివానిని మంగమ్మని ఆసుపత్రికి పిలిపించి పాపను అవినాష్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. కొద్ది రోజులు పాపను తాము చూసుకుందామని పెద్దవాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. పాపని ఇంటికి తెచ్చుకుని అపర్ణ, అంజలి కూడా లాలించారు. ఎంత కష్టం వచ్చిందే తల్లి నీకు అంటూ వేదాంతమ్మ పాపను జోకొట్టింది. వాళ్ళ తల్లిదండ్రులు దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీకు ముఖ్య విషయం చెప్తున్నాం. మనం బ్రతికుండగా రక్తదానం మాత్రమే చేయగలం. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ అవయవ దానం గురించి మీరు వినే ఉంటారు. ప్రభుత్వం వారు జీవన్ దాన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి దాతల అవయవాలను అవసరమైతే వారికి సమకూరుస్తున్నారు. మామూలు మరణమైతే 6 గంటల లోపల కళ్ళు మాత్రమే దానం చేసే వీలుంటుంది. ఎందుకంటే రక్త ప్రసారణ ఆగిపోతుంది కాబట్టి. కానీ ఇలాంటి మరణంలో బ్రెయిన్కి మాత్రమే రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు, అంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మనిషివి కనీసం 5 లేదా 6 అవయవాలు, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, కళ్ళు, చర్మం లాంటివి ఇతరులకు దానం చేయొచ్చు. అది బంధువుల అంగీకారంతోనే చేస్తాం. జీవన్ దాన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి ముందుగా అనే పద్ధతిలో అవయవాలను అమరుస్తాం. ఈ పద్ధతి వల్ల అవయవాలను అమ్ముకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. డబ్బుతో కొనలేని వారికి అవయవాలను ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం. అందువల్ల అవతల సరైన టైంలో అవయవాలు దొరకక జీవితాన్ని ముగించబోయే వాళ్ళకి అనవసరంగా మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేయటం ఇక్కడే తల్లిదండ్రుల అనుమతితోనే జరుగుతుంది. మీరు మంచి మనసుతో ఆలోచించండి. మీ పిల్లలు మీకు దూరమైన వేరే వాళ్లకు జీవితాన్ని ఇచ్చి అక్కడ జీవిస్తూ ఉంటారు. ఎక్కువ టైం లేదు అంటూ అవినాష్ను, భద్రయ్యని బయటికి రమ్మని డాక్టర్స్ బయటికి వెళ్ళారు. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కొద్దిసేపటికి దుఃఖం నుంచి తేరుకొని డాక్టర్ చెప్పినట్టుగా చేయటం మంచిదని నిర్ణయించుకున్నారు. ముందుగా తండ్రులు ముందుకొచ్చి తమ అంగీకారాన్ని తెలుపుతామన్నారు. ఆడవాళ్ళు కూడా సరే అన్నారు. కొద్దిసేపటికి అవినాష్ వాళ్ళ దగ్గరికి రాగానే అంగీకారాన్ని తెలిపారు తల్లిదండ్రులు. అవినాష్ కూడా కాళ్ళు వణికాయి. కానీ ఇక్కడ కార్యక్రమాలు జరగడానికి పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయి అన్నగారు వచ్చారు. తర్వాత అవినాష్, భద్రయ్య యువతలకు వచ్చారు. 2 దేహాలు అంబులెన్స్లో వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం లాంటివన్నీ తెల్లారి సాయంత్రానికి ముగిశాయి. పాపను కొద్ది రోజులు మా ఇంట్లో ఉంచుకుంటామని అవినాష్ చెప్పాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు పాప గురించి ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ ఊరు వెళ్లకుండా అవినాష్, భద్రయ్య ఇంటికి వచ్చేశారు. పాప వీళ్ళింట్లో బాగా అలవాటవుతోంది. ఆవు పాలు పాపకు పడుతోంది వేదాంతమ్మ. అమ్మా, పాప బాగుందా అన్నాడు భద్రయ్య. బాగుంది నాయన, పాలు బాగా తాగుతోంది. ఆవు పాలు పిల్లలకి తెలివితేటలు పెంచుతాయట. మన ఇంట్లో ఆవు పాలు తాగడానికి దీనికి యోగం ఉన్నట్టుంది. ఇంత చిన్న వయసులో అమ్మా నాన్నలు పోగొట్టుకుంది, దురదృష్టవంతురాలు అందామె.
వింటున్న శివానికి పాప మీద జాలి కలుగుతోంది. అంజలి పాప ఫోటోలు తీసుకుంది. ఒక వారం తర్వాత పాప మేనమా వచ్చాడు. ఈ వారం రోజుల్లో అవినాష్ ఒక ఆలోచనకు వచ్చి నాన్నతో అమ్మతో మాట్లాడాడు. ఆ పాపను మేనమావ తీసుకెళ్తే నానమ్మ అన్నట్టు దురదృష్టవంతురాలనే మాట వింటూ పెరుగుతుంది. ఆ చిట్టి తల్లికి అంత చెడ్డ పేరు ఎందుకు, కాబట్టి ఈ పాప తన పాపే అనుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. శివాని కూడా సంతోషించింది. భద్రయ్య బాగా ఆలోచించాడు. ఆడపిల్ల పెళ్ళి సమస్య కాకూడదు అన్నాడు ఆయన. లేదు నాన్న, మగపిల్లవాడిని ఎవరైనా తీసుకుంటారు. ఆడపిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు దత్తత చట్టాలు బాగా పకడ్బందీగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది రాదు. నేను ఆపరేషన్ చేయించుకుంటాను. శిరీష్తో పాటు పాప పెరుగుతుంది. పాపను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఇలా నాకే సొంతం అవుతుంది అనుకోలేదు అన్నాడు. మంగమ్మ కూడా మంచిదే, పిల్లని ఇష్టంగా పెంచుకుందాం. పాప కష్టపడకుండా మన ఇంట్లో లక్షణంగా పెరుగుతుంది అంది. ఆ విధంగా అవినాష్ నిర్ణయించుకుని పాప మేనమామ ఫోన్ చేయగానే అతను వచ్చాడు. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని 10 రోజుల తర్వాత వచ్చి సంతకాలు చేసి వెళ్తానని చెప్పాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అవినాష్ ఈలోపు జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పర్మిషన్ల కోసం లెటర్స్ పెట్టడం లాంటి పనులు చేస్తున్నాడు. కొంచెం అనుభవజ్ఞులైన వారి ద్వారా సలహాలు తీసుకుంటున్నాడు. లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాడు. మిషనరీస్ తెప్పించుకోవటం, పెట్టుబడి గురించి అన్నీ భద్రయ్యతో చర్చిస్తున్నాడు. భద్రయ్య ఒక వారం తర్వాత శ్రీకాంత్ వాళ్ళింటికి వెళ్ళాడు. వాళ్ళ చెల్లెలు చాలా సంతోషంగా రా అన్నయ్య అంది. మధ్యాహ్నం భోజనాల తర్వాత శ్రీకాంత్ వచ్చిన తర్వాత భద్రయ్య తను వచ్చిన విషయం చెప్పాడు. అమ్మాయి అపర్ణ లెక్చరర్గా పనిచేస్తోంది. శ్రీకాంత్ కూడా టీచర్గా ఉద్యోగం వచ్చింది కనుక ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని అమ్మ ఆలోచన. మీ ఉద్దేశం ఎలా ఉందో చెప్తే మేము ముందుకెళ్తాం. అదేమిటనయ్య, పెద్దమ్మ చెప్తే నేను కాదంటానా? శ్రీకాంత్ కూడా అపర్ణ అంటే ఇష్టమే, కానీ మేము మీ స్థాయికి తగవని నేనే ప్రోత్సహించలేదు అంది శ్రీకాంత్ వాళ్ళమ్మ. డబ్బుదే ఉంది, బంధాలు అనుబంధాలు కావాలి కానీ అందరికీ ఇష్టం అయితే డబ్బు ఒక సమస్య కాదమ్మా అన్నాడు భద్రయ్య. అలాగే మావయ్య, నాకు కూడా ఇష్టమే అన్నాడు శ్రీకాంత్. మీరిద్దరూ తీరిక చేసుకుని ఒకరోజు మా ఇంటికి రండి, మిగతా విషయాలు మాట్లాడుకుని ముహూర్తం నిర్ణయించుకోవచ్చు అని చెప్పి భద్రయ్య వచ్చాడు. ఇక తర్వాత వారంలో పాప మేనమా వచ్చి ఇల్లు ఖాళీ చేసి పాపను అవినాష్ వాళ్ళకి కోర్టు ద్వారా అప్పగించి వెళ్ళాడు. శ్రీలత శిరీష్కి ఆ రకంగా దేవుడిచ్చిన చెల్లెలైంది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని నిజం చేస్తోంది శివాని కూడా. ఎప్పుడూ పాపను ఎక్కువగా ఎత్తుకుంటూ ఉంటుంది. దత్తత ఒక వరం అంటారు. అవినాష్కి అలాగే ఉంది. ఇంట్లో అందరూ పాపకు బాగా అలవాటయ్యారు. పాప చూడముచ్చటగా పెరుగుతోంది. ఆ రోజు ఉదయాన్నే లక్ష్మి వచ్చి, అమ్మ వరమ్మగారు పాపం గుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందమ్మా అంది. వరమ్మ వాళ్ళు వెనక వీధిలో ఉంటారు. ఎంతో మర్యాదస్తురాలు వరమ్మ. భర్త చనిపోయిన తర్వాత కొన్ని విషయాల్లో భద్రయ్యని వేదాంతమ్మని సలహాలు అడిగిపోతూ ఉంటుంది కూడా. దాదాపు 40 సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు. లక్షణంగా 2 కొడుకులు కోడళ్ళు ఉన్నారు. ఏం జరిగి ఉంటుంది? ఎవరికీ కనిపించకుండా గుళ్ళో ఉండిపోవటం ఎందుకు? వేదాంతమ్మ మంగతో పాటు భద్రయ్య కూడా గుడి దగ్గరికి గబగబా వెళ్ళారు. ఎవరికీ కనిపించకుండా తులసి కోటకు వెనక వైపు గోడకు జారిగిలబడి ఉంది వరమ్మ. వేదాంతమ్మ గబగబా ఆమె దగ్గరికి వెళ్ళింది. వరమ్మ, ఏమైందమ్మా అని ఆమె భుజం మీద చేయి వేయగానే వరమ్మ ఆమెను చూసి తలదించుకుని బోరుమని ఏడ్చేసింది. మంగకు కూడా కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం జరిగి ఉంటుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఆపదొచ్చుంటుందా? వచ్చిన ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపటికి తెప్పరిల్లింది వరమ్మ. అక్కడి బావిలోంచి మంచినీళ్లు తోడి ఆమెతో తాగించారు. నిదానంగా, ఏమైంది వరమ్మ, ఇంట్లో అందరూ బాగున్నారా అంది వేదాంతమ్మ. మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వరమ్మకి. భుజం తట్టి సాంత్వనపరుస్తూ, లే, ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు అంటే దేవుడి వైపు తిరిగి దండం పెట్టింది. ఏమీ చెప్పలేకపోతోంది అత్తయ్య, మన ఇంటికి తీసుకెళ్దాం అంది శివాని. భద్రయ్య కూడా అదే మంచిది అన్నాడు. సరేనని ఒక ఆటో మాట్లాడి అందరూ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంగ ఇచ్చిన కాఫీ తాగి తర్వాత నిదానంగా అడిగితే, ఏం చెప్పను, ఏది చెప్తే మంచో ఏది చెప్తే చెడో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అంది వణుకుతున్న గొంతుతో. వరమ్మ కొడుకులు కోడళ్ళు అందరూ కలిసే ఉంటారు. సొంత ఇల్లు గనక కొడుకుల వ్యాపారాలు ఈ ఊరిలోనే. కానీ కోడళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య ఎన్ని భేదాలున్నా అత్తగారి విషయం వచ్చేటప్పటికి ఇద్దరు ఒకటైపోయి ఆమెను ఇబ్బంది పెట్టే మాటలు మనసుకు తగిలేట్టుగా అంటూ ఉంటారని వేదాంతమ్మ కూడా ఇంతకుముందు విని ఉన్నది. అందుకే మరీ గుచ్చి ఆడలేకపోతోంది, చెప్పడానికి ఇబ్బంది పడుతుందని. పోనీలేవరమ్మా, నీకేమైనా బాధ కలిగి ఉంటే కొద్దిసేపు అలా కూర్చో, కాసేపటికి దుఃఖ భారం తగ్గుతుంది, అప్పుడు ఇంటికి వెళ్దు కానీ అందామె. ఇంట్లో పెద్దవాళ్ళను ఉంచుకొని వాళ్ళని గౌరవించడం, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటే
ఇంట్లో పెద్దలకి పిల్లలకి ఎంత మంచిదో ఎందుకు తెలుసుకోలేరు అనుకున్నది. వేదాంతి. వరమ్మ పిలిచింది. మేము పిల్లల కోసం మా సుఖాలను తగ్గించుకుని వాళ్ళ అవసరాలను ముందు తీర్చాం. వాళ్ళ కోసం వ్యాపారాలు కూడా తగ్గించుకుని వాళ్ళని చదివించాలనుకున్నాం. అప్పులు చేయకుండా సొంత ఇంటిని కాపాడుకుంటూ వచ్చాం. వరమ్మ ఆగింది. వరమ్మ, మీరెంతగా పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చింది చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. నువ్వు తప్పులు చేయలేదు. ముందు నువ్వు అలా ఆలోచించడం మాని. కొడుకులు కోడళ్ళు నిన్నేమైనా అనుంటే అది వాళ్ళ పొరపాటు. ఆ ఇల్లు మీ సొంతం. మీరిద్దరూ కష్టపడి పెంకులు వేసి కట్టుకున్నారు. నువ్వు దిగులు పడకు అంది. అదే వేదాంతి, ఇప్పుడు ఆ ఇల్లే వాళ్ళ సొంతం కావాలంటున్నారు. 40 అంకణముల ఇల్లది. అమ్మితే పెద్ద రేటు వస్తుంది. ఇద్దరు పెద్ద వ్యాపారాలు చేస్తామంటున్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా మొత్తం వ్యాపారంలో పెట్టడం తెలివైన పని కాదు. కనుక నేను అమ్మటానికి సంతకం పెట్టడం లేదు. అందుకే వాళ్ళ కోపం వచ్చి నన్ను అనరాని మాటలు అంటున్నారు. ఈ వయసులో నేను ఈ మాటలు పడవలసి వస్తోంది. ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు అంటూ పైకి చూసి నమస్కరించి కళ్ళనీళ్లు పెట్టుకుంది. వరమ్మ, వద్దు, నువ్వు బాధపడద్దు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుదాం. భద్రయ్య, రాని, ముందు నువ్వు కాసేపు నిద్రపో అన్నది వేదాంతమ్మ. భద్రయ్య ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు నిదానంగా విన్నాడు. పిల్లలకి 2 మంచి మాటలు చెప్పాలి నాయన అన్న వరమ్మ మాటలు విన్నాడు. వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఏమైనా కోప్పడతారేమోనని కొంచెం ఆలోచించాడు. అయినా సరే పర్వాలేదనుకుని గోవు దగ్గరున్న మనిషిని పంపించి అన్నదమ్ములిద్దరినీ పిలిపించుకురమ్మని చెప్పాడు. వాళ్ళు వచ్చి వాళ్ళని చూసి, అమ్మా ఇక్కడున్నావా, నీకోసం అంతటా వెతుకుతున్నాం అన్నారు. భద్రయ్య వచ్చి, రండి కూర్చోండి అన్నాడు. మంగమ్మ, అపర్ణ, అవినాష్, శివాని, అంజలి అందరూ లోపలికి వెళ్ళారు. వచ్చిన వాళ్ళు వీళ్ళ ముందు మాట్లాడటానికి షేమ్ ఫీల్ అవుతారని భద్రయ్య ప్రారంభించాడు. మీరు నా మాట కాదనరనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఒకసారి మొహాలు చూసుకుని సరే చెప్పండి అన్నారు. మీరు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నేను చెప్పచ్చు అనుకుని చెప్తున్నాను. ఇప్పుడు ఇల్లు అమ్మటం మీ అమ్మకి ఇష్టం లేదు. ఆ ఇల్లు మీ అమ్మా నాన్నల కష్టానికి గుర్తు. మీ నాన్న జ్ఞాపకాలు ఉన్నాయా ఆ ఇంట్లో? ఒకవేళ అమ్మినా మీ ఇద్దరికీ ఎక్కడ అంత పెద్ద ఇల్లు రాదు. అందరూ ఇల్లు లేని వాళ్ళు అవుతారు. అయినా పర్వాలేదనుకుంటే మార్కెట్ వీధిలో ఇల్లు తీసుకుని అందులోనే షాప్స్ పెట్టుకోండి. షాపు అద్దె కలిసి వస్తుంది. ఆమెను ఆ ఇంట్లోనే ఉండనివ్వండి. ఈ వయసులో ఆమె మీ నిర్లక్ష్యపు మాటలు వినే అవసరం లేదు. ఆమెకే కాదు, మీకు తలవంపులే. ఈరోజు ఆమె ఒంటరిగా గుళ్ళో బావి దగ్గర ఏడుస్తూ కూర్చోవటం ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. గుడి చిమ్మడానికి వెళ్ళిన లక్ష్మి చూసి మాకు చెప్పింది. అలా ఆమె ఇంటిని వదిలిపెట్టడానికి కారణం ఎవరు? మీరే కదా. ఆ ఇల్లు మీ తల్లిదండ్రుల కష్టార్జితం. అందుకని వెంటనే మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. మీ అమ్మ 2 రోజులు మా ఇంట్లోనే ఉంటుంది. మీరు వెళ్ళి మీ అమ్మ బట్టలు పంపించండి. ఆమెకు కావాల్సిన సామాన్లు ఉంచి మీరు మిగతా సామాన్లు తీసుకెళ్ళండి. మీ భార్యలు తెచ్చినవి ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళండి అన్నాడు భద్రయ్య. నీ ఉద్దేశం కూడా అదేనా అమ్మ అన్నారు కొడుకులు వాళ్ళ అమ్మతో. ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చునుంది. ఎలా చెప్తే కొడుకులు తమ తప్పు తెలుసుకుంటారో అని మాత్రం అనుకుంటోంది. మేమిప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళాలి అన్నారు వాళ్ళు. మీ అమ్మను మీరు ఎక్కడికి వెళ్ళమన్నారో మీరు అక్కడికే వెళ్ళండి. చెరొక నీతి ఎందుకు? ఆమె తన కొడుకులు తనను చూడలేదని పోలీసులకి చెప్తే మీరిద్దరూ జైలుకి వెళ్తారు. మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం. కానీ ఆమె అలాంటి పని చెయ్యదు. ఆమె ఏ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషి కాదు. అలాంటిది ఈరోజు మీరు బయటికి పంపారు. వెళ్ళిరండి అన్నాడు కొంచెం కోపంగానే. కొడుకులిద్దరూ విసురుగా వెళ్ళిపోయారు. పెదప కాలం పెదప బుద్ధులు అంది వేదాంతమ్మ. కాసేపటికి వరమ్మ కొడుకులు బట్టలు పంపారు. నేను ఇలా రావటం వాళ్ళకి చిన్నతనంగా ఉంటుందేమో. వాళ్ళు ఇల్లు వాకిలి లేకుండా ఎక్కడికి వెళ్తారు? నేను ఇలా చేయటం తప్పేమో కదా అంది ఆందోళనగా వరమ్మ. వాళ్ళు చిన్నపిల్లలు కాదు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోలేదు. అందరూ చక్కగా బ్రతుకుతారు. వాళ్ళకి తల్లి విలువ తెలిసి రావాలి అని వేదాంతమ్మ సర్ది చెప్పింది. 2 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ తాళం చెవి పంపించారు. వరమ్మని మంగ, అంజలి వెళ్ళి ఇంట్లో వదిలి వచ్చారు. వరమ్మ, కొద్ది రోజుల్లో నీకు తోడుగా ఉండే రకంగా మేము ఇంట్లో కొంత భాగాన్ని అద్దెకి తీసుకుని జూట్ బ్యాగ్స్ తయారీ మొదలెడతాం. నువ్వు ఒక్కదానివి అని దిగులు పడకు అని వేదాంతమ్మ ధైర్యం చెప్పింది. తర్వాత వారం శ్రీకాంత్ వాళ్ళ అమ్మ వచ్చారు పెళ్లి మాటల కోసం. తండ్రి పోయిన తర్వాత శ్రీకాంత్ని తల్లి జాగ్రత్తగా పెంచుకుంది. అతని చెడు సావాసాల జోలికి పోకుండా కాపాడుకుంది. ఈరోజు చక్కగా చదువుకుని ప్రయోజకుడైన కొడుకును చూసి ఎంతో తృప్తి పడుతోంది వాళ్ళ అమ్మ. అంజలి కూడా ఈ పెళ్లి మాటలు జరిగిన తర్వాత కోచింగ్కి వెళ్తానంది. పెళ్లి చూపుల్లా ఏర్పాటు చేశారు. స్వీటు హాటు తెప్పించి పాయసం, వడ, పులిహార చేశారు. శ్రీకాంత్తో అవినాష్ బాగా కలుపుకొని మాట్లాడుతూ మొహమాటాన్ని పోగొట్టాడు. అంజలి బావగారిని టీజ్ చేస్తోంది. అపర్ణ ఎక్కువగా మాట్లాడలేదు. బావగారు బాగున్నారా అంటూ మీ స్కూల్లో చెప్పే తెలుగు పద్యం ఒకటి నేర్పించమని అడిగింది.
అవినాష్ కూడా మంచి సందేశాత్మకంగా ఉండే పద్యం కావాలంటే శ్రీకాంత్ ఇలా చెప్పాడు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న మనసు, తల్లిదండ్రులన్న దైవ సమానులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఆ పద్యం విని అందరూ చాలా సంతోషపడ్డారు. అంజలి, నీ ఉద్యోగం ఎలా ఉంది అన్నాడు శ్రీకాంత్. బాగుంది అంది కొంచెం తికమక్కగా. శ్రీకాంత్ వింతగా చూశాడు. శ్రీకాంత్ వాళ్ళమ్మ ఈ పాప ఎవరు అని అడిగితే శ్రీలతను ఎలా దత్తత తీసుకున్నది మంగమ్మ చెప్పింది. మంచి పని చేశారు అన్నాడు శ్రీకాంత్. మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరూ తాంబూలాలు సేవించి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. 4 గంటలకు అపర్ణ కాఫీలు ఇచ్చింది. పెళ్లి చూపుల్లో భాగంగా స్వీట్ హార్ట్ కూడా పంపారు. నువ్వు పాట పాడాలక్కో అన్నది అంజలి. వరవీణా మృదుపాణి పాట పాడింది అపర్ణ. చిన్నప్పుడు 3 పిల్లలు ఇంట్లో సంగీతం నేర్చుకున్నారు. అందువల్ల అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వేదాంతమ్మ భద్రయ్యతో కలిసి చెల్లెలతో ఇలా చెప్పారు. అమ్మాయికి 20 సవర్ల బంగారం, అబ్బాయికి 6 సవర్ల బంగారం, 2 లక్షల డబ్బు చేతికిస్తాం. తూర్పు వీధిలో ఉన్న ఇంటి స్థలం అమ్మాయికి రాసిస్తాం అని చెప్పారు. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ, మీరిచ్చే కట్న కానుకల గురించి కాదు కానీ మీతో సంబంధం కలుపుకోవటం మాకు సంతోషం పెద్దమ్మ అంది. శ్రీకాంత్ అవన్నీ తీసుకోవటానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అవినాష్ సర్ది చెప్పాడు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానని భద్రయ్య, అపర్ణ లెక్చరర్ ఉద్యోగం వాళ్ళ ఊర్లో లేదు కనుక ఫ్యామిలీ ఈ ఊర్లో ఉంటే శ్రీకాంత్ రోజు స్కూల్కి వెళ్ళొస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. లేదంటే అమ్మాయి రోజు తిరగవలసి వస్తుంది అన్నాడు. నిజమే, మీరు చెప్పినట్టే చేద్దాం అన్నాడు శ్రీకాంత్. ఇంటి స్థలంలో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే మీకు అద్దె సమస్య కూడా ఉండదు అన్నది మంగమ్మ. అవును వదినా అంది శ్రీకాంత్ వాళ్ళమ్మ. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ పెళ్లి విషయాలన్నీ అంగీకరించడంతో పూజారిని పిలిపించి లగ్నపత్రిక రాయించారు. మళ్ళీ కొంచెం మైసూరు పాకు వేసి అందరికీ ఇచ్చింది మంగమ్మ. అమ్మ, మంచి ముహూర్తం, 25 రోజులు ఉంది, పర్వాలేదు కదా అని అన్నాడు పూజారి. మరీ ఇంత దగ్గరగానా, అన్ని అరేంజ్మెంట్స్ చేయగలవా అన్నది మంగమ్మ. కంగారు పడకలే మంగ, ఇప్పుడంతా ఫోన్ల మీదే పనులు జరుగుతున్నాయి, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని వేదాంతమ్మ ధైర్యం చెప్పింది. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారులే వదినా అంది. అందువల్ల అదే ముహూర్తం నిర్ణయించుకున్నారు. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ అందరూ వెళ్ళిపోయారు. అవినాష్ క్యాటరింగు, భజంత్రీలు, కళ్యాణ మండపం, డెకరేషను వాళ్ళందరికీ నువ్వు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నేను డిపాజిట్స్ ఎక్కడున్నాయి, ఏం తీయాలి అనే విషయం చూస్తాను. నానమ్మ అమ్మ వాళ్ళతో బంగారం వెండి విషయాలు మాట్లాడాలి అన్నాడు భద్రయ్య. అలాగే అన్నాడు అవినాష్. మంగళసూత్రం మాత్రమే కొనాలి అమ్మాయికి, మిగతావన్నీ కొనిపెట్టున్నాగా. అబ్బాయికి ఇవ్వవలసిన వెండి బంగారం మాత్రం కొనాలి అంది వేదాంతమ్మ. పెళ్లి పత్రిక డిజైన్ నేను సెలెక్ట్ చేస్తానన్నది అంజలి. అక్కను కూడా కూర్చోబెట్టుకుని అందరికీ నచ్చింది సెలెక్ట్ చేయండి అన్నాడు భద్రయ్య. అమ్మాయికి పట్టు చీరలు, అబ్బాయికి బట్టలు ఒక పెద్ద షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం అంది మంగమ్మ. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇవ్వవలసిన చీరలు, బ్లౌజ్ పీసులు కూడా తేవాలి, ఇంట్లో వాళ్ళకు కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి అంది వేదాంతమ్మ. అందరూ చకచకా నిర్ణయాలు చెప్పేస్తుంటే అంజలికి ఒక కొత్త డైరీ ఇచ్చి అందరూ చెప్తున్నవి రాసింది. భద్రయ్య, మంగమ్మ, వేదాంతమ్మ కూర్చుని పిలవవలసిన వాళ్ళ లిస్టు చెప్తూ ఉంటే అపర్ణ తయారు చేస్తోంది. భద్రయ్య, సున్నం ఎప్పుడు కొట్టించాలో చూసుకుని వాళ్ళకు పిలిపించాలి అంది. అలాగేనమ్మా, కనుక్కుంటాను అన్నాడు భద్రయ్య. పెళ్లికి చిన్న కొడుకుని కోడల్ని ముందుగా రమ్మని ఫోన్ చేసింది వేదాంతమ్మ. నాకు అన్ని రోజులు సెలవు దొరకదు, తల్లి పిల్లల్ని పంపిస్తాను, నేను తర్వాత వస్తానన్నాడు కొడుకు. కూతురు అల్లుడు కూడా అదే మాట చెప్పారు. అవినాష్ ఒకవైపు జూట్ బ్యాగ్స్ కోసం మిషనరీ తెప్పించే విషయాలు చూసుకుంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఇక ఇల్లు అద్దెకు తీసుకుని పెట్టాలని ఆలోచించారు. వరమ్మ ఇల్లు గురించి కొంచెం మనసులో ఉంది. భద్రయ్యతో చర్చించి వరమ్మతో మాట్లాడి అద్దె కూడా ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. డిమాండ్ బాగా పెరిగినప్పుడు ఇంకా పెద్ద ఇల్లు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇల్లు చాలనుకున్నారు. కొంచెంగా మొదట స్టార్ట్ చేయాలనుకున్నారు. మరి ఈ భాగం ముగిద్దాం. మళ్ళీ చివరి భాగంతో ఒక గంటలో కలుద్దాం.